హలో స్టూడెంట్, ఎకనామిక్స్ టాపిక్కి సంబంధించినటువంటి ఈరోజు మనం బడ్జెట్ సెషన్కి సంబంధించినటువంటి బిట్ల గురించి ప్రాక్టీస్ చేద్దాం. వాట్ ఈజ్ ద ఆరిజిన్ లాంగ్వేజ్ ఆఫ్ ద వర్డ్ బడ్జెట్? బడ్జెట్ అనే పదం ఏ భాష పదం నుండి ఉద్భవించింది? లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్. సో ఇచ్చినటువంటి పదాలలో బడ్జెట్, ఈ బడ్జెట్ అనేది ఇంగ్లీష్ పదం. బడ్జెట్ అనేది ఏ పదము? ఇంగ్లీష్ పదము. ఈ పదం ఎలా వచ్చిందంటే ఇక్కడ ఫ్రెంచ్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. ఈ బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి బోగోట్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ పదం నుంచి పుట్టింది. బోగోట్ అనగా ఒక తోలు సంచిని మనం ఫ్రెంచ్ భాషలో ఏమంటాం? బోగోట్ అని అంటాం. పూర్వకాలంలో ఈ ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఒక తోలు సంచిలో తీసుకొని వెళ్ళి అవి ప్రజెంటేషన్ చేసేటువంటి సాంప్రదాయం కలిగి ఉండేది ఫ్రెంచ్లో. దాన్ని తర్వాతి క్రమంలో బ్రిటన్ దేశంలో ఏంటంటే ఈ తోలు సంచి నుంచి ఈ ఆదాయ వ్యయాల పేపర్లను బయటికి తీసి ఈ యొక్క పార్లమెంట్లో భాగంగా ప్రజెంటేషన్ చేసేటువంటి ఒక సాంప్రదాయాన్ని బ్రిటన్ మొట్టమొదటిసారిగా తీసుకురావడం వల్ల ఈ బడ్జెట్ అనేటువంటి ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి కార్యక్రమం బ్రిటన్ అనే దేశంలో జరిగింది. కానీ ఈ బడ్జెట్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి పుట్టిందంటే మాత్రం ఫ్రెంచ్ నుంచి పుట్టింది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. హూ ఇంట్రడ్యూస్ ద ఫస్ట్ బడ్జెట్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఇక్కడ మనకు బడ్జెట్ని ప్రవేశపెట్టిన క్రమాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే 1947కు పూర్వం అంటే బ్రిటిష్ వారి కాలంలో ఎవరు ప్రవేశపెట్టారు? స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు? ఆ తర్వాత 1950 సంవత్సరం తర్వాత అంటే భారత రాజ్యాంగంలో గణతంత్రంగా మారిన తర్వాత అంటే రాజ్యాంగం అమల్లో వచ్చిన తర్వాత ఎవరు ప్రవేశపెట్టారనే అంశాన్ని మనం ఇక్కడ చూద్దాం. అంటే ఆయన ఇచ్చింది అంటే మొట్టమొదటిసారిగా అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? స్వాతంత్రానికి పూర్వం ఎవరు బడ్జెట్ను ప్రవేశపెట్టారనే అంశాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇచ్చినటువంటి ఆప్షన్లు చూద్దాం. లార్డ్ కర్జన్, జేమ్స్ విలియమ్సన్, మౌంట్ బాటన్, విలియం బెంటింగ్ అని ఇచ్చాడు. సో ఇచ్చినటువంటి ఆప్షన్లలో మనకు ఇక్కడ రైట్ ఆప్షన్ ఏదనగా జేమ్స్ విల్సన్. ఈ జేమ్స్ విల్సన్ అనేటువంటి వ్యక్తి స్వాతంత్రానికి పూర్వం 1960వ సంవత్సరంలో ఏప్రిల్ 7వ తారీఖున ఈయన మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఒక వ్యక్తి. ఇతను ఈ యొక్క బడ్జెట్ని ఏప్రిల్ 7వ తారీఖున ప్రవేశపెట్టడం వల్ల ఇతను బడ్జెట్కి ఆద్యుడుగా అని కూడా మనం ఇతన్ని జేమ్స్ విల్సన్ని పిలవచ్చు. ఇతను స్కాటిష్ దేశానికి చెందినటువంటి ఒక ఎకానమిస్ట్. ఇతను ఎవరు? స్కాటిష్ దేశానికి చెందినటువంటి ఒక ఎకానమిస్టు. అదే కాకుండా ఇతను మన యొక్క వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇతను మెంబర్గా కూడా పనిచేశాడు. కాబట్టి ఇతన్ని మనం కొంచెం డీప్గా అర్థం చేసుకోవాలి. సో జేమ్స్ విల్సన్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ ఒక అంశం మనం చూద్దాం. 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఇక్కడ శెట్టి అనేటువంటి వ్యక్తి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత గణతంత్రం అయిన తర్వాత జాన్ మథాయ్ అయినటువంటి ఒక ఆర్థికవేత్త, ఫైనాన్స్ మినిస్టరు 1950 సంవత్సరంలో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లో జేమ్స్ విల్సన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బడ్జెట్ కాల్డ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్? భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం వార్షిక ఆర్థిక నివేదిక అని పిలుస్తారు? దీన్ని బడ్జెట్ని. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ని బట్టి మనకి ఏమర్థమైంది? భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం లేదని మనకు అర్థమైపోయింది, అంతే కదా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు వాడు? భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం బడ్జెట్ను వార్షిక ఆర్థిక నివేదిక పిలుస్తారు. అంటే ఈ బడ్జెట్ అనేది పదము భారత రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు. కానీ దీన్ని ఆర్టికల్ 112 ప్రకారం
యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక అనేటువంటి ఒక నివేదిక ఆధారంగా ఈ బడ్జెట్ గురించి చెప్పడం జరిగింది. ఈ బడ్జెట్ అనేది ఏంటంటే రాబోయే సంవత్సరానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాల గురించి ఒక ఎస్టిమేషన్ అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆర్టికల్ 1110, ఆర్టికల్ 112, ఆర్టికల్ 202, ఆర్టికల్ 266 ఇదేమో కన్సాలిడేటెడ్ ఫండ్ గురించి వివరిస్తుంది. ఇది రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలో బడ్జెట్ ఎలా ప్రవేశపెడతారు, రాష్ట్ర బడ్జెట్ గురించి. తర్వాత ఇది వచ్చేసి మనకు రైట్ ఆప్షన్గా మనం అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 112 ప్రకారం ఇక్కడ మనకు వార్షిక ఆర్థిక నివేదిక అనేది రూపంలో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు 202 అని ఏమనుకున్నాం మనం, రాష్ట్ర బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం. 110 అనేది ఏమనుకున్నాం మనం, మనీ బిల్కి సంబంధించినటువంటి అంశం, మనీ బిల్కు సంబంధించింది. 266 ఏమనుకున్నాం మనం, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురికి సంబంధించినటువంటి ఇది అకౌంట్కి సంబంధించింది. సో ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. టిల్ విచ్ ఇయర్ వాజ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ ఇండియా ఫాలోడ్ ఫ్రమ్ మే 10 టు ఏప్రిల్ 30. భారతదేశ ఆర్థిక సంవత్సరం మే 1 నుండి ఏప్రిల్ 31 ఏ సంవత్సరం వరకు అమల్లో ఉన్నది? మనం మామూలుగా భారతదేశ యొక్క ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చ్ 31 వరకు ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు మన యొక్క ఫైనాన్షియల్ ఇయర్. కానీ ఆయన ఏమంటుండు, మే 1 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్ ఏ సంవత్సరం వరకు ఉన్నది అని ఇస్తున్నాడు. సో 1860, 1867, 1921, 1947. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో భాగంగా 1867 అంటే 1867 సంవత్సరం వరకు మనకు మే 1 నుంచి ఏప్రిల్ 31 వరకు మన ఫైనాన్షియల్ ఇయర్గా ఉండే. దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది, 1867 తరువాత దీన్ని ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31కు మార్చడం జరిగింది. ఇదే అంశాన్ని మనం ఇప్పటిదాకా దీన్ని మనం ఇంప్లిమెంటేషన్లో వాడుతూ ఉన్నాం. కాబట్టి దీన్ని బ్రిటిష్ వారు స్వతంత్రం తర్వాత కూడా మనం దీన్నే ఫైనాన్షియల్ ఇయర్గా వాడుతున్నాం. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లో 1867 ఇస్ ద రైట్ ఆప్షన్. 1867 ఇచ్చినటువంటి ఆప్షన్లో ఇప్పుడేమో స్వతంత్రం వచ్చింది, ఇదేమో గొప్ప విభాజ సంవత్సరంగా వెలుగొందింది. తర్వాత 1860లో కొన్ని ముఖ్యమైనటువంటి చట్టాలు అనేది భారత రాజ్యాంగంలో కలిగి ఉన్నది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ వన్. వాట్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద హల్వా సెరమనీ ఇన్ బడ్జెట్ ప్రిపరేషన్? బడ్జెట్ తయారీలో హల్వా వేడుకకు ప్రాముఖ్యత ఏంటి? సెలబ్రేషన్ ఆఫ్ బడ్జెట్ అప్రూవల్, బడ్జెట్ ఆమోదం పొందినందుకు వేడుక. బిగినింగ్ ఆఫ్ బడ్జెట్ ఫార్ములేషన్ అండ్ ప్రింటింగ్ ప్రాసెస్, బడ్జెట్ రూపకల్పన మరియు ముద్రణ ప్రక్రియ ప్రారంభించినప్పుడు. తర్వాత ఆర్థిక సంవత్సరం ముగింపు లేదా కొత్త పన్నులు విధించినప్పుడు. మామూలుగా మనకు కొత్త పన్నులు విధించినప్పుడు హల్వా వేడుక చేసుకోము. ఆర్థిక సంవత్సరం ముగింపు అయినంత మాత్రాన మనం హల్వా వేడుక చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత బడ్జెట్ ఆమోదం పొందినందుకు వేడుక. ఇది బడ్జెట్కి సంబంధించినటువంటి ఆమోద వేడుక కాదు. ఇది ఏంటంటే బడ్జెట్ రూపకల్పన మరియు ముద్రణ ప్రక్రియ ప్రారంభించినప్పుడు. సో దీనికి సంబంధించినటువంటి హల్వా వేడుకకు సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ కొంత కూలంకుషంగా అర్థం చేసుకోవాలి. ఒక భారత ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో మనం బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతులకు సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలు అనేది మనం ఇక్కడ ఒక ప్రాసెస్లో జరుగుతుందన్నమాట. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ హల్వా వేడుక అనేది కంపల్సరీ వేడుక కాదు, ఇదొక సాంప్రదాయ వేడుక. ఇది కంపల్సరీ చేయాలనేటువంటి రూల్ అయితే ఏం లేదు, ఇది ఒక సాంప్రదాయమైనటువంటి వేడుకగా భావించాలి. తర్వాత ఇది బడ్జెట్కు సంబంధించినటువంటి ప్రక్రియ, అంటే బడ్జెట్ రూపకల్పన మరియు ముద్రణ ప్రక్రియ ప్రారంభించినప్పుడు దీన్ని హల్వా వేడుక చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే లాక్ ఇన్ అని ఒకటి ఉంటుంది. లాక్ ఇన్
లాక్ ఇన్ అంటే ఈ బడ్జెట్ ప్రతులు తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆర్థికవేత్తలు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళు ఈ బడ్జెట్ వేడుక అయిపోయిన తర్వాత వీళ్ళంతా అధికారులు లాక్ ఇన్లో వెళ్ళిపోయి ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు మొత్తం అంతా కూలంకుషంగా అయిపోయిన తర్వాత ఈ వేడుక అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వేడుక అనేది ఒక సాంప్రదాయ వేడుక. ఇది ఎక్కడ చేస్తారంటే నార్త్ బ్లాక్లో జరుగుతుంది. నార్త్ బ్లాక్లో ఢిల్లీలో ఇది జరుగుతుంది. ఈ వేడుక అనేది నార్త్ బ్లాక్లోని నార్త్ బ్లాక్లో ఒక ఏరియాలో ఢిల్లీలో జరుగుతుంది. కాబట్టి ఇది ఒక సాంప్రదాయ వేడుక అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో బడ్జెట్ రూపకల్పన మరియు ముద్రణ ప్రక్రియ ప్రారంభించినప్పుడు అని రైట్ ఆన్సర్గా అర్థం చేసుకోవాలి.